హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సుజీ రవ్వతో అయితే వడియాలు ప్రిపేర్ చేద్దాం. 2 గ్లాసులు రవ్వ అయితే తీసుకుంటున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క క్వాంటిటీ తీసుకుంటారు కదా. నేనైతే నా స్టైల్లో చూపిస్తున్నాను. నేను 2 గ్లాసుల రవ్వకు వచ్చి 7 గ్లాసులు, ఒక్కొక్క గ్లాస్కి అయితే 7 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను. 2 గ్లాసులకి 14 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను. కట్టెల పొయ్యి మీద అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కట్టెల పొయ్యి అయితే వెలిగించాను. వాటర్ పొయ్యి మీద పెట్టాను. వాటర్ అయితే బాగా మరగాలి. మనం ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుందాలి. మూత అయితే పెట్టుకున్న తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు అయితే పచ్చిమిరపకాయలు, ఉప్పు, అల్లం పేస్ట్, జీలకర్ర, ఉప్పు పెట్టిన తర్వాత అవి రోట్లో అయితే దంచాను. దంచిన తర్వాత వాటర్ అయితే వస్తున్నాయి కదా, ఆ వాటర్ కూడా తీసి ఇందులో అయితే వేసి మరిగించాము. వాటర్ అయితే మరిగిపోయినాయి. మరిగిన తర్వాత ఇప్పుడైతే ఉప్పు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి దంచుకున్నాం కదా, అవన్నీ వేసేయాలన్నమాట. వేసిన తర్వాత కొంతసేపు ఇప్పుడైతే వేసేస్తున్నాం అన్నమాట. ఇందులో మొత్తం అయితే వేసి ఒకసారి అయితే తిప్పాలి. ఒక్కొక్కరు ఒక్కోలా వేస్తారు కదా, కొందరు అయితే రవ్వ వేసిన తర్వాత వేస్తూ ఉంటారు. మేమైతే వాటర్ బాయిల్డ్ అయిపోయిన తర్వాత అయితే వేసాము. నెక్స్ట్ అయితే ఇవి మరిగిపోతున్నాయి. ఇప్పుడైతే సుజీ రవ్వ అయితే వేసేద్దాము. కొంతమంది బొంబాయి రవ్వ అని కూడా అంటారు కదా, మేమైతే సుజీ రవ్వ అంటాము. ఇవన్నీ బాగా బాయిల్ అవుతుంది. నేనైతే వీడియో తీస్తున్నాను కదా, ఎలా అర్థం కాక మా అమ్మని అయితే పిలిచాను. మా అమ్మ అయితే ఇప్పుడు వచ్చి వేస్తుంది అన్నమాట. అయితే పొంగిపోతున్నాయి. మంట అయితే కింద కట్టెల పొయ్యి కదా, అదే స్టవ్ అయితే చిన్నగా వస్తుంది మంట. కట్టెల పొయ్యి మీద కాబట్టి బాగా పెద్దగా వచ్చేసరికి వాటర్ అన్నీ పొంగినాయి అన్నమాట. ఇప్పుడైతే రవ్వ అయితే వేసేస్తున్నాము. రవ్వ అయితే వేసిన తర్వాత మనం కొంచెం బాగా ఉడకనివ్వాలి. అయితే రవ్వ అయితే వేస్తుంది. ఈ ఎండాకాలంలో అయితే వడియాలు బాగా పెట్టడం అయితే పల్లెటూరులో ఆనవాయితీగా ఉంటుంది అన్నమాట. మీరు ఎప్పుడైనా మీ స్టైల్ ఎలా పెట్టారో కామెంట్ అయితే చేయండి నాకు. ఈ రవ్వ అయితే మిగిలింది 2 గ్లాసుల కంటే ఎక్కువ మిగిలింది కదా, ఆ రవ్వ కూడా ఎందుకు యూజ్ అయ్యిద్దిలే అనుకొని ఇది కూడా వేసేసాము. అది 2 గ్లాసుల కంటే కొంచెం ఎక్స్ట్రానే కదా, అదేమో వద్దులే అని చెప్పేసి వేసేసాము అనమాట. ఇది కొంచెం చిక్కగా అయిన తర్వాత అయితే దించుకోవాలి. ఇప్పుడైతే ఉండలు ఉన్నాయి కదా, ఆ ఉండలు అయితే పక్కకి గిన్నెకేసి అయితే కొంచెం అదుగుతాయి అన్నమాట. అవి రవ్వలాగా అయిపోయి అవి కూడా ఉడికిపోతాయి అన్నమాట. లేదంటే మొత్తం ఉండలు కట్టేస్తాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా రవ్వ వేసేటప్పుడు తిప్పకుండా అయితే వేయమాకండి, గంటతో తిప్పుతా అయితే వేయాలి, లేదంటే ఉండలు కట్టేస్తాయి. ఇప్పుడైతే అయిపోయిందనమాట, ఉడకటం అయిపోయిందనమాట. కొంచెం చిక్కబడి ఇంకా దించుకోవాలన్నమాట. నేనైతే వీడియో తీస్తున్నా కదా, అమ్మ అయితే తిప్పుతుంది. మీకు ఏదన్నా ఫుల్ వీడియో కావాలంటే నాకైతే కామెంట్ చేయండి. ఇది ఫుల్ వీడియో కూడా ఉందన్నమాట, మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే కూడా చేస్తానన్నమాట. ఈ
రవ్వ అయితే ఉడికిపోయింది. ఇదిగో చూసారు కదా, బుడుగులు బుడుగులు వచ్చేస్తుంది పైన. బాగా ఉడిపోయిందని అర్థం మనకైతే. దించి పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇవి ఎండాక కూడా ఎలా ఉన్నాయి అనేది వేయించి కూడా చూపిస్తాను, పార్ట్స్గా. ఇది పార్ట్ 1 చూపిస్తున్నాను నేను. పార్ట్ 2 వీడియోలో అవి ఎలా ఎండాయి, ఏంది, ఎలా వేయించుకోవాలి అనేది కూడా చూపిస్తాను. ఓన్లీ సుజీ రవ్వతో అయితే పెట్టాము. నెక్స్ట్ టైం సాబుదానాతో కూడా పెడతాము. కొంతమంది సగ్గుబియ్యం అని కూడా అంటారు కదా. అమ్మ దించి అయితే పక్కన పెట్టింది. కొంచెం అంటే అవి ఆరకుండానే మనం వడియాలు పెట్టుకోవాలన్నమాట. ఒక మంచం అయితే వేసి దాని మీద వాటర్తో తడిపిన క్లాత్ అయితే వేసి దాని మీద వడియాలు అయితే పెట్టుకోవాలన్నమాట. మేమైతే ముందుగానే వాటర్తో తడిపి మంచం మీద వేసామన్నమాట. 5 నిమిషాలు ఆరకముందే వేసేసుకోవాలి మనమే ఈ రవ్వ అనేది. ఆరామంటే స్టిక్కీగా అయితే అయిపోతుంది. మీకు ఎండాకైతే నేను ఒక పార్ట్ 2లో అయితే చూపిస్తాను ఎలా ఉన్నాయి అనేది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.